హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. జనరల్గా మనకి వడ్డానాలు అనగానే మనం ఎలా చూస్తుంటామండి, ఒక బెల్ట్ లాగా ఉండి లక్ష్మీదేవి, పీకాక్స్ ఆర్ సమ్ ఏవో బిళ్ళలు వచ్చి ఉంటాయి ఫ్రంట్లో. లేదు మనకి ఇంకా టెంపుల్ జ్యువెలరీలో నక్షి వర్క్లో అంటే హెవీ వెయిట్ వడ్డానంలో ఉంటాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ మనం 250, 220 ఈ మాత్రం వెయిట్ పెట్టందే మనకి మంచి టెంపుల్ జ్యువెలరీలో వడ్డానాలు నక్షి వర్క్లో అలాంటివి రావు. సో మా మేనత్త ఏం చేసిందంటే, మా మణత్త ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి అనమాట. అంటే మనం మొత్తం వడ్డానం అంతా కొనుక్కుండా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మనకి వెనక కావాల్సిన బెల్ట్ అదంతా మనం కావాలంటే సిల్వర్లో కానీ అలాగా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి మంచిగా ఫుల్ నక్షి వర్క్ తోటి టెంపుల్ జ్యువెలరీలో హెవీగా వస్తుంది అనమాట. సో దట్ మనకి ఎక్కువ వెయిట్ పెట్టేయకుండా తక్కువ వెయిట్లో మనకి నచ్చిన మోడల్ హెవీగా దొరుకుతూ ఉంటాయి. సో ఇలాంటిదే మా మణత్త తీసుకున్నారు. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు పెళ్ళి ఉందండి, అంటే రాబోతుందన్నమాట. సో తను అడిగిందనమాట, హైదరాబాద్లో ఇలాంటివి ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి తెలిస్తే చెప్పవా అని చెప్పి. యాక్చువల్గా నాకు కూడా తెలియదండి ఇలాంటివి ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయో, ఎందుకంటే నేను జనరల్గా జ్యువెలరీ షాప్స్కి అంతా వెళ్ళాగానే ప్రతి చోట కూడా మనకి ఫుల్ వడ్డానాంలు ఇలాగే ఎక్కువ ఉన్నాయి. సో ఓన్లీ ఇలా ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్న షాప్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రం మనకి వడ్డానాల్లో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా, వీటిలో మనకి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అని మనకి సికింద్రాబాద్లో ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉందనమాట. ఈ షాప్కి మా ఫ్రెండ్ వీణా అని, మీరు ఆల్రెడీ నా చాలా వీడియోస్లో చూసే ఉంటారు, నా ఫ్రెండ్ వీణా. సో వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఒక వడ్డానం పర్చేస్ చేశారట ఇన్ లాంగ్ బ్యాక్. సో అక్కడ ఉంటాయి అని చెప్పింది. సో అందుకని ఈరోజు అక్కడికి వెళ్ళి చూద్దాము అని అనుకుంటున్నాను. సో నా ఫ్రెండ్ని కూడా రమ్మన్నాను. సో ఇప్పుడు మేమిద్దరం కలిసి పన్నా జ్యువెలర్స్కి వెళ్ళి సికింద్రాబాద్లో అసలు ఏం డిజైన్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి చూస్తాను. అండ్ అలాగే మీకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది నన్న ఉద్దేశంతో. అక్కడ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఎలా చార్జ్ చేస్తారు ఏంటి, వాళ్ళు ఎంత వెయిట్లో ఎంత ఉన్నాయి ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో లెట్స్ గో టు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్. పన్నా జ్యువెలర్స్కి వచ్చేసాము అండ్ దీని లొకేషన్ అయితే చాలా చాలా ఈజీ. ఐల్ జస్ట్ షో యూ వేర్ ఇట్ ఈస్. సో దట్స్ ప్యారడైజ్ అండ్ దానికి ఆపోజిట్లోనే మనకి ఈ పన్నా జ్యువెలరీ షాప్ ఉందన్నమాట. సో జస్ట్ ఇట్లా, సో జస్ట్ ఆపోజిట్ టు ప్యారడైజ్. అండ్ నేను ఎవరితో వచ్చానో చూపించలేదు కదా, ఇదిగోండి వీణా. తను రికమెండ్ చేసింది పన్నా జ్యువెలర్స్లో మోడల్స్ బాగుంటాయి ఒకసారి చూడు అని చెప్పి. సో వీ కేమ్ హియర్. సో లోపలికి అయితే వెళ్ళి ఏం మోడల్స్ ఉన్నాయంటే చూసేద్దాం. సో దిస్ ఈజ్ ద షోరూమ్ అండి. అండ్ వీళ్ళు ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ద జ్యువెలరీ అనమాట. సో అందుకని వాళ్ళు రెడీ చేసే ప్రతి ఆర్నమెంట్కి ఎగ్జాక్ట్లీ స్టోన్ ఎంత వెయిట్, గోల్డ్ ఎంత వెయిట్, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా తెలుస్తాయి వీళ్ళకి. అండ్ వీళ్ళు బిజినెస్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారండి. సో దే ఆర్ ఎక్స్పర్ట్స్ అని చెప్పచ్చు మనం. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఏం మోడల్స్ ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసేద్దాము. ముందు వడ్డానం మోడల్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాము. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా అవే వడ్డానం, సో అట్లాంటివి అసలు వద్దు. ఏదైనా డిజైనర్గా లైక్ ఎక్స్క్లూజివ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చూద్దాం ఇప్పుడు. అండ్ వడ్డానం అనగానే మనం ఫ్రంట్ పార్ట్ అండ్ ద బెల్ట్ పార్ట్ ఇదంతా కూడా మనకి ఏ షోరూమ్కి వెళ్ళినా సరే ఒకలానే ఉంటుంది. వీళ్ళ దగ్గర ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సో ముందైతే విల్ చెక్ అవుట్ ద మోడల్స్. సో ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపించండి. వడ్డానంలో నార్మల్ మోడల్ అస్సలు వద్దు. సో డిఫరెంట్గా ఇప్పుడు మనకి అష్టలక్ష్మి అని కానీ దీనిలో సైజెస్ ఉంటాయా? అంటే ఇప్పుడు ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్ద, అంటే ఇది కిడ్స్దా? ఇది కిడ్స్. యాక్చువల్లీ ఇవి రెగ్యులర్ సైజే, కాకపోతే మనకు ఇంకా కొంచెం బ్రాడ్గా కావాలా ఇట్లా కావాలంటే ఆర్డర్ మీద మనకు. ఓకే ఓకే. సో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్లో అవైలబుల్గా ఉంటాయి. కస్టమైజ్. కస్టమైజేషన్ కూడా అయిపోతుందా? అన్ని అష్టలక్ష్మి. ఇది కొంచెం హెవీగా ఉంది, అంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది అంటారా? ఎక్కువ వెయిట్ అంటే మనకు 120 grams దాకా వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్ని మెన్షన్ చేశారంటే వెయిట్స్? అంటే యాక్చువల్లీ దీని గ్రాస్ వెయిట్ ఉంది 140 grams. మళ్ళీ దీంట్లో సీజెట్స్ ఉన్నాయి 2 grams, రూబీ ఎమరల్డ్స్ ఉన్నాయి 2 grams, సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి 7 grams, స్మాల్ పర్ల్స్ ఉన్నాయి 490 milli. టోటల్ నెట్ వెయిట్ ఇది 120 grams దాకా ఉంటుంది, ఓన్లీ గోల్డ్ వెయిట్. ఇది ఓన్లీ గోల్డ్ వెయిట్ 126 ఉంది కదా. ఓకే, ఇంత క్లియర్గా స్ప్లిట్ చేశారు వెయిట్ని, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు.
సో మనం ఏ షాప్లో కూడా చూడడం ఇంత క్లియర్గా స్ప్లిట్ చేశారు వెయిట్ని. ఐ జస్ట్ షో యూ. సో ఇది ఒక మంచి అష్టలక్ష్మి వడ్డానం. అండ్ ఇది సైజ్ ఎంత ఉంది అనుకుంటున్నారు? నా చేయి పెడితే చూడండి, ఆల్మోస్ట్ నా చెయ్యి కన్నా కూడా ఇంకా పెద్దగా ఉంది. సో ఇంత హెవీ వెయిట్ది, ఐ మీన్ ఇంత హెవీగా కనిపిస్తుంది అంటే దీని వెయిట్ ఎంత అనుకుంటున్నారు? యూ కెన్ సీ హియర్. గ్రాస్ వెయిట్ అయితే 138 grams. బట్ ఇందులో మనకి వెయిట్ని క్లియర్గా మెన్షన్ చేశారనమాట, ఏ స్టోన్స్కి ఎంత వెయిట్ ఉంది ఇందులోనని. నెట్ వెయిట్ అయితే 126. బట్ ఇంత స్ప్లిట్ అంటే వెయిట్లో ఇంత క్లియర్గా మెన్షన్ చేసింది నేను ఏ షాప్లో కూడా చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ లైక్ ఇలా ఇంత క్లియర్గా మెన్షన్ చేయడం. ఇందులో సీజెడ్స్ ఎంత ఉన్నాయి, లేకపోతే ఇంకా వేరే స్టోన్స్ ఎంత ఉన్నాయి, ఇట్లా ప్రతిది పర్ల్స్ ఎంత ఉన్నాయి, అందులో చిన్న పర్ల్స్ అయితే ఎంత ఉన్నాయి, పెద్ద పర్ల్స్ అయితే ఎంత ఉన్నాయి, ఇలా ప్రతి దానికి మెన్షన్ చేశారు చాలా క్లియర్గా. అండ్ నెట్ గోల్డ్ వెయిట్ అయితే 126. అండ్ యూ కెన్ క్లియర్లీ సీ ద హైట్ ఆఫ్ దిస్ వడ్డానం, ఇంత పెద్దగా ఉంది. అండ్ ద ఫినిష్ ఈజ్ ఆసమ్. జ్యువెలరీలో వడ్డానం అనేది ఒక హెవీ బడ్జెట్ ఆర్నమెంట్ కదండి. సో మనం ఊరికే ఫ్రీక్వెంట్గా మార్చలేము. అండ్ మనకి ఇదే లుక్లో ఒక ఫుల్ వడ్డానం కావాలి అని అంటే ఈజీగా మనం 250+ వెయిట్ పెట్టాల్సి ఉంటుంది. బట్ సేమ్ మోడల్ మనకి ఇక్కడ 120+లోనే మనకి వడ్డానం అయితే రెడీగా ఉంది. సో మనం పర్చేస్ చేసేటప్పుడు మన పెట్టే వెయిట్కి ఎంత హెవీ లుక్ ఉన్న జ్యువెలరీ వస్తుంది అన్నది డెఫినెట్గా మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సో యూజువల్గా మనం వడ్డానం అనగానే బేసిక్గా మనం బెల్ట్ మోడల్ అనగానే ఇలా చూస్తుంటాము. అంటే ఫుల్ గోల్డ్ బెల్ట్ వస్తుంది, ఫ్రంట్ లక్ష్మీదేవి, సమ్ పీకాక్స్ ఆర్ ఎలిఫెంట్స్ ఎనీథింగ్ అలా వస్తుంది. సో మిగతాదంతా ఇలా గోల్డ్ బెల్ట్ వస్తుంది. మనం ఏ షాప్కి వెళ్ళినా, ఇప్పుడు నేను కూడా నాది కూడా ఇలాంటి వడ్డానమే, మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసుంటారు. సో మనం ఏ షాప్కి వెళ్ళినా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన 14% వేస్టేజ్ అనుకోండి. సో హోల్ మొత్తం వెయిట్ అంతటి మీద కూడా మనకి 14% వేస్టేజ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి వెనక ఈ మోడల్ ఏదైతే ఉందో ఇది లిటరలీ వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మా అత్త వడ్డానం తీసుకున్నారు, ఆల్రెడీ ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాము. ఫ్రంట్ మాత్రమే ఇలా వస్తుందన్నమాట, వెనక మనకి కావాలంటే సిల్వర్ బెల్ట్ వస్తుంది, దానిపైన గోల్డ్ కోటింగ్ చేసుకోవచ్చు, లేదంటే మనం చైన్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే గోల్డ్ బెల్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి అలా వచ్చిన ఈ మోడల్స్ అనమాట. ఇవన్నీ ఫ్రంట్ వస్తాయి, వెనక కావాలనుకుంటే మనకి సిల్వర్ బెల్ట్ ఉంటుంది, దానిపైన గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది, లేదు అనుకుంటే మనకి 22 క్యారెట్స్లో కూడా గోల్డ్ బెల్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ గోల్డ్ బెల్ట్కి వెనక ఏదైతే ఉందో దీనిపైన ఏముంటుంది చెప్పండి? ఏం లేదు. దిస్ ఈజ్ లైక్ ప్లెయిన్ బెల్ట్. ఇక్కడ మనకి ఏం కారిగిరి కానీ ఏమీ లేదు దీనిపైన. బట్ స్టిల్ మనకి వేస్టేజ్ ఎలా వేస్తారు బయట షాప్స్లో అంటే, మొత్తం వడ్డానంకి అంతా ఒకటేలాగా లైక్ 14%, 15%, లేదు 10% అయినా సరే మొత్తం అంతా సేమ్ వేస్టేజ్ వేస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ ఈ ఫ్రంట్ పార్ట్కి ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి ఎక్కువ వర్క్మెన్షిప్ ఏదైతే ఎక్కువ ఉందో ఇక్కడ మనకి వేస్టేజ్ పర్టికులర్ మోడల్కి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. బట్ కమింగ్ టు ద బెల్ట్, ఇక్కడ మనకి ఈ బెల్ట్కి వచ్చేసరికి మాత్రం డిఫరెంట్ వేస్టేజ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కదా వర్క్మెన్షిప్ కానీ కారిగిరి కానీ, నథింగ్ ఈజ్ దేర్. సో దీనికి మనకి డిఫరెంట్ వేస్టేజ్ చేస్తారు. సో ఆ పాయింట్ నాకు యాక్చువల్గా బాగా నచ్చింది. ఎందుకంటే నేను కూడా వడ్డానం కొనుక్కున్న మొత్తం వెయిట్ అంతటికి ఒకటే వేస్టేజ్ అనమాట. సో లిటరలీ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ. సో మనం ఈసారి ఎవరైనా వడ్డానం ప్లాన్ చేసుకునే వాళ్ళు మంచిగా ఇలాగ ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకొని నెక్స్ట్ వెనక మనం యాడ్ చేసుకునే బెల్ట్ ఈదర్ వీ కెన్ గో ఫర్ సిల్వర్ బెల్ట్ ఆర్ గోల్డ్లో కావాలనుకున్నా సరే దానిపైన వేస్టేజ్ ఎంత వేస్తున్నారో అన్నది వీ షుడ్ మనం అది డెఫినెట్గా మన ఐడియాలో ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్ట్కి డెఫినెట్గా తక్కువ వేస్టేజ్ ఉండాలి ఫ్రంట్ పార్ట్ కన్నా. సో ఆ పాయింట్ ఇక్కడ నాకు బాగా నచ్చింది. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ వెయిట్ని ఎలా బ్రేకప్ చేశారు అన్న పాయింట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ప్రతి దానికి కూడా. అండ్ ద డిజైన్స్ గురించి అయితే నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, దీస్ ఆర్ లైక్ ఎక్స్క్లూజివ్. నేను ఇన్ని గోల్డ్ షాప్స్ తిరిగాను కదా, ఎక్కడ కూడా ఇట్లాంటి కలెక్షన్ అయితే చూడలేదు. ఇలాంటి బేసిక్ మోడల్ అంటే మనకి ప్రతి గోల్డ్ షాప్లోనూ ఉంటాయి, బట్ ఇలాంటి మోడల్ మీరు ఎక్కడైనా చూసారా? దీస్ ఆర్ రియలీ ఎక్స్క్లూజివ్. సో ఈ జ్యువెలరీ అంతా కూడా BIS హాల్మార్క్ది 916 క్యారెట్స్ అనమాట, 22 క్యారెట్స్ గోల్డ్ ఇది. అండ్ వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ కూడా ఉందంటండి. మనకి 15 to 20 డేస్లో మనం ఏదైనా డిజైన్ చూపించినా సరే వాటికి అనుగుణంగా కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. ఇంకేం మోడల్స్ ఉన్నాయండి? ఇవన్నీ అయితే అష్టలక్ష్మి మోడల్సా? ఓకే, దీంట్లో ఉన్నాయి రొటేటింగ్. రొటేటింగా? ఓకే, చూస్తారు. అచ్చా, అంటే పెండెంట్ మనకి ఇలా రొటేట్ అవుతుందా? ఇట్లా కూడా మనం వేయవచ్చు. మళ్ళీ ఇక్కడ నక్షి డిజైన్ ఉంటుంది, అది కూడా చేంజ్ చేసి ఇట్లా అంటే ఒక కావాలనుకుంటే మనం ఇలా అన్ని లక్ష్మీదేవి ఉన్నట్టు పెట్టుకోవచ్చు, లేదు మనకి మోడల్ వద్దనుకున్నప్పుడు ఇలా చేంజ్ చేసేసుకోవచ్చు కూడా. ఒక సైడ్ లక్ష్మీదేవి అండ్ ఒక సైడ్ ఇలా స్టోన్స్ వచ్చినాయి. ఇది కిడ్స్ పడ్డాను అనమాట, అందుకని కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. అండ్ కింద ఇలా బ్యూటిఫుల్గా
హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారు. సో మంచిగా స్టోన్స్తో, పర్ల్స్తో, గోల్డ్ బీడ్స్తో ఇలా వచ్చింది. అష్టలక్ష్మిలో రొటేటింగ్. ఓకే, ఇందాక మనం కిడ్స్లో చూసాం కదా, సో ఇప్పుడు ఇది మా పెద్దవాళ్ళకి అనమాట. ఇది కూడా అష్టలక్ష్మి. ఇటు సైడ్ అష్టలక్ష్మి ఉన్నారు. యా, ఇటు సైడ్ అష్టలక్ష్మి ఉన్నారు. అండ్ రొటేట్ చేస్తే మనకి ఇటు ఇలా స్టోన్స్ ఉన్నాయి. దీని వెయిట్ ఎంత అండి? 200 grams. ఇది 200 గ్రామ్స్ ఉంది. ఓకే, కిడ్స్లో అయితే మనకు 130లో వచ్చేస్తుంది. అండ్ పెద్దవాళ్ళకి రొటేటింగ్ ఉంటుంది కదా, దానికోసం దీనికి కొంచెం వెయిట్ హెవీ చేయాలి. ఓకే, సో ఇలా రొటేట్ అవ్వాలి అని అంటే వెయిట్ ఎక్కువ వస్తుందా? ఓకే, మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇది ఇంత హెవీగా ఉంది. దిస్ ఇస్ 129 130 ఉన్నారు కదా, 120 అనుకోండి. 120 దీని వెయిట్ అంతే. బట్ ఇది 200. సో ఎందుకోసం అనుకుంటే ఈ రొటేటింగ్ దీనికోసం కొంచెం వెయిట్ ఎక్కువ పడుతుందంట. సో అందుకని ఇది 200 గ్రామ్స్లో. మనకు కావాలి లైట్ వెయిట్లో అనుకుంటే ఇలా 120లో ఇంత హెవీ లుక్తో కూడా ఉన్నాయి. సో రెగ్యులర్ మోడల్ కాదు మనకి కుందన్స్లో. ఇప్పుడు కుందన్స్ ఆల్ రియలీ ట్రెండింగ్ అనమాట. మనకి జ్యువెలరీ అంటే ఇప్పుడు కుందన్సే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో కుందన్ వర్క్లో మనకు వడ్డానం కావాలన్నా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఏంటంటే మోస్ట్లీ ఎక్స్క్లూజివ్ డిజైన్సే ఉన్నాయన్నమాట. నాట్ ద రెగ్యులర్ స్టఫ్. దోస్ హూ వాంట్ లైక్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ కావాలి, ద వన్ అండ్ ఓన్లీ పీస్ అంటారు చూడండి, అలాంటి టైప్లో అన్నీ ఉన్నాయి. దీని వెయిట్ ఎంత అండి? 130 grams. ఓన్లీ గోల్డ్ వెయిట్ 130 grams. ఓకే, 130 గ్రామ్స్ ఉంది ఇది. దీనిలో మనకి కుందన్స్కి ఎంత వెయిట్ యూజ్ అవుతుందండి? ఇదేంటి ఇక్కడ వ్యాక్స్ అని కూడా రాశారు. దీంట్లో యాక్చువల్లీ కుందన్ వర్క్ కదా, దీంట్లో మనకు వ్యాక్స్ యూజ్ అవుతుంది. ఓకే, ఇందులో వ్యాక్స్ యూజ్ చేస్తారా? ఫిట్టింగ్ చేయడానికి వ్యాక్స్ యూజ్ అవుతుంది. దీంట్లో అప్రాక్స్ మనకు 12 grams ఉంది వ్యాక్స్. అయితే వ్యాక్స్ది మన దగ్గర 100% లెస్ ఉంటుంది. ఏమైనా వేరియేషన్ ఉండదు. 11 grams ఉంటే ఎగ్జాక్ట్ 11 grams దీంట్లో వ్యాక్స్ ఉంటుంది. ఓకే, మళ్ళీ కుందన్ స్టోన్ది సెట్టింగ్ సపరేట్ ఉంటుంది, పర్ల్స్ది సపరేట్. టోటల్ ఏదైనా మీరు తీసుకుంటే ఈ వర్క్లో తీసుకుంటుంటే పచ్చి వర్క్లో, రొటేటింగ్లో, ఓకే, అందరిలో మనకు 100% బ్రేకప్ ఉంటుంది. అదే మనం ఇక్కడ వెయిట్ బ్రేకప్ ఇలా క్లియర్గా చూడొచ్చు. మనకి గ్రాస్ ఎంత ఉంది, దానిలో వ్యాక్స్ యూస్ చేస్తారట కుందన్ జ్యువెలరీలో. మనకి ఈ విషయం ఏ షాప్లోనూ చెప్పలేదు, బట్ ఈ షాప్లో చెప్పారు. ఎందుకంటే కుందన్ జ్యువెలరీ అనేది చాలా ఎక్స్క్లూజివ్ మోడల్ అండి, అన్ని షాప్స్లో కూడా అవైలబుల్గా ఉండదు. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు దీనిలో వ్యాక్స్ ఎంత యూజ్ చేశారు, ఏ స్టోన్స్కి ఎంత యూజ్ చేశారు, మనకి పర్ల్స్కి అయితే ఎంత, ఇలా మొత్తం వెయిట్ని మొత్తం బ్రేకప్ క్లియర్గా మెన్షన్ చేశారు ప్రతి ఆర్నమెంట్కి కూడా. ఇది కూడా మనకి కుందన్ జ్యువెలరీలో వచ్చిన మంచి హెవీ లుక్తో ఉన్న వడ్డానం. ఇది చాలా హెవీగా ఉంది. దీని వెయిట్ ఎంత ఉంటుంది? సేమ్ అప్రాక్స్ 130-140 grams. అంతేనా? బట్ ఇది చాలా హెవీగా ఉంది చూడడానికి. హెవీ ఉంది. ఇప్పుడు గోల్డ్ రేట్ ప్రకారం కొంచెం లైట్ వెయిట్లోనే చేస్తున్నాం ఇప్పుడు రెడీ. ఓకే, కింద రియల్ ఎమరల్డ్స్ యూజ్ అయినాయా మీరు చూడొచ్చు. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, కలర్ షేడ్స్. అవును, అదే రియల్ అని. ఓకే, సో దీస్ ఆర్ రియల్ ఎమరాల్డ్స్ అంటే మన వీళ్ళ దగ్గర ప్రెషియస్ స్టోన్స్ అన్నిటిపైన కూడా 80% బైబ్యాక్ ఉందండి. అండ్ అలాగే మనం ఎక్కడ కొన్న జ్యువెలరీని అయినా సరే వీళ్ళు పర్చేస్ చేస్తారు, అంటే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ గోల్డ్కి అయితే మనకి 100% వాల్యూ ఇచ్చేస్తారన్నమాట. సో మీ పాత గోల్డ్ని ఎక్స్చేంజ్ చేయాలన్నా సరే బెస్ట్ షాప్ ఇది. నేను ఇన్ని గోల్డ్ షాప్స్ చూసిన వడ్డానంలో ఇన్ని మోడల్స్ అయితే నేను ఎవరి దగ్గర చూడలేదండి. వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా కుందన్ జ్యువెలరీ ప్యాటర్న్లోనే. ఓకే, కొంచెం 150 grams దాకా. ఓకే, కొంచెం ఇంకా హెవీ లుక్. ఇది ఇంకా హెవీ లుక్ తోటి కావాలనుకుంటే ఇప్పుడు ఇందులో మోస్ట్లీ గోల్డే ఎక్కువ ఉంది కదండి. స్టోన్లో కాకుండా మనకి స్టోన్లో కావాలన్నా ఉంటుందా? దొరుకుతుంది. స్టోన్లో కూడా మన దగ్గర. స్టోన్లో వడ్డానం ఎలా ఉంటుంది చూపిస్తుంది. ఈ మోడల్ ఎక్కడా చూడలేదు. మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది, ఇటు వినాయకుడు అండ్ ఇటు సరస్వతీదేవి వచ్చారు. వీళ్ళకి మంచిగా ఇట్లా తోరణం లాగా ఉన్నట్టుగా మంచిగా స్టోన్స్తో ఇలా డిజైన్ చేశారు. అటు ఇటు పీకాక్స్ వచ్చినాయి. సూపర్గా ఉంది. అండ్ కింద అంతా ఇలా మనకి బీడ్స్ వేలాడుతున్నాయి. బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్, పర్ల్స్ ఇవన్నీ ఇలా హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. సూపర్గా ఉంది. దీని వెయిట్ ఎంత ఉంటుందండి? 160 grams. 160 ఉంటుందా? ఓకే. ఈ వడ్డానంకి బెల్ట్ పార్ట్ ఈజ్ కంప్లీట్లీ మన చాయిస్ అండి. మనకి ఎంత థిక్లో కావాలి, ఏ సైజులో కావాలి, సిల్వర్లో కావాలా, గోల్డ్లో కావాలా, అన్నీ మన చాయిసే. వీళ్ళ దగ్గర సిల్వర్ బెల్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వడ్డానంస్లో వచ్చిన మోడల్స్ చూద్దాము. ఇవి అష్టలక్ష్మి మోడల్స్ అనమాట. మనకి స్టోన్ ఎక్కువ కావాలంటే స్టోన్లో ఉన్నాయి, లేదు స్టోన్ తక్కువ కావాలనుకుంటే ఓన్లీ గోల్డ్లో కావాలనుకున్నా ఉన్నాయి, లేదు మనకి పోల్కీస్లో కావాలనుకున్నా ఉన్నాయి, కుందన్స్లో కావాలన్నా, స్టోన్స్లో కావాలన్నా, వాట్ ఎవర్ అలా ఏది ఇందులో కావాలన్నా అందులో ఉన్నాయన్నమాట.
సో ఇవన్నీ అష్టలక్ష్మి వడ్డానమ్స్ అన్నీ కూడా మోస్ట్లీ 150 కన్నా తక్కువే ఉన్నాయి. సో ఇదైతే ఇంత హెవీగా కనిపిస్తుంది కదా, దీని వెయిట్ చూడొచ్చు మీరు. నెట్ వెయిట్ ఈజ్ 126 grams అనమాట. జనరల్గా మనం అష్టలక్ష్మి వడ్డానం నక్షి వర్క్లో లేదా టెంపుల్ జ్యువెలరీలో వడ్డానం కావాలి అనుకున్నప్పుడు మినిమం మనం 250 grams అయితే ప్రిపేర్ అవ్వాలి. బట్ అందరూ అది ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. సో మనకి ఇక్కడ ఏంటంటే 120 grams నుంచే మనకి కావాల్సిన నచ్చిన అష్టలక్ష్మి మోడల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి బెల్ట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మన బడ్జెట్కి తగ్గట్టుగా మనం బెల్ట్ని కూడా సెలెక్ట్ చేసుకొని దానికి ఆప్ట్ చేయొచ్చు, సిల్వరా గోల్డా అన్నది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్. సో ఇప్పటి వరకు మనం వడ్డానం కలెక్షన్ చూసాం కదండి. ఇప్పుడు మనం ఇలా లాంగ్ హారాల టైప్లో లేటెక్స్ట్గా ఏమొస్తున్నాయి అండ్ వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఏమున్నాయి, నాట్ ద రెగ్యులర్ వన్స్. సో ఎక్స్క్లూజివ్గా ఏమున్నాయో చూసేద్దాం. టోటల్ ఎవ్రీ ప్రోడక్ట్కి మన దగ్గర 100% బ్రేకప్ ఉంటుంది. ఓకే. అండ్ ఇదేంటండి చాలా వెరైటీగా ఉంది. ఇది వెరైటీగా కొంచెం కొత్త కాన్సెప్ట్లో రెడీ చేసినాం. బీడ్స్ అండ్ అలాగే గోల్డ్ కాంబినేషన్ ఉంది, కుందన్ కాంబినేషన్. ఇది మనకు 90 grams-లో ఉంది. 90 grams. ఓకే. ఇది అటు ట్రెడిషనల్, మనం ఈ పెండెంట్ చూసినట్టయితే ఇది ట్రెడిషనల్ డిజైన్ లాగా అనిపిస్తుంది. దెన్ మనం ఈ బీడ్స్ అండ్ ఇదంతా చూస్తే ఒక లైక్ ఇప్పుడు వస్తున్న ఒక ట్రెండీ డిజైన్ లాగా ఉందన్నమాట. సో కొంచెం మోడర్న్ అండ్ కొంచెం ట్రెడిషనల్ అన్నీ మిక్స్ చేసిన మోడల్స్ లాగా ఉన్నాయి. ఇది కూడా మళ్ళీ బీడ్స్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందండి. దీని పెండెంట్ అయితే చాలా హెవీగా చాలా గ్రాండ్గా వచ్చింది. నా అరచేయి కన్నా ఇంకా పెద్దగా ఉంది పెండెంట్. సో మీకు సైజ్ తెలుస్తుందని నా చేయి పెట్టి చూపిస్తున్నాను. సో దీనికి కూడా మనకి బీడ్స్ వచ్చినాయి కదండి. ఇవి బీడ్స్, పర్ల్స్ అండ్ మనకి ఇలా గోల్డ్ బాల్స్ కూడా వచ్చినాయి. ఇది ఒక్కటి వేసుకుంటే చాలా ఒక రాయల్ లుక్ వస్తుంది అన్నమాట. చాలా హెవీగా ఉంది. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఒక్కటి వేసుకుంటే ఎంత హెవీగా ఎంత రాయల్ లుక్ ఉందో చూడొచ్చు. సో ఆసమ్ ఉంది పీస్ విత్ బీడ్స్, పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్ అండ్ పెండెంట్ హైలైట్ దీనికి. సో పెండెంట్ ఇంత హెవీగా ఒక్కటి వేసుకున్నా చాలా అనమాట. ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ రాయల్ లుక్. నెక్స్ట్ చూద్దాము ఈ మోడల్. ఇదేంటండి కాసుల పేరులోనే ఒక డిఫరెంట్ మోడలా? కాసుల పేరులో లాకెట్ మనం అటాచ్ చేసిన దాంట్లో ఇది కుందన్ లాకెట్ వచ్చిందా? ఓకే. వర్క్లో లాకెట్ ఉంది. ఓకే. ఇది ఫుల్ సెట్ మనకు 95 grams-లో ఉంది. ఓ చూడండి చాలా హెవీగా ఉంది. అంటే జనరల్గా మనం కాసులు అనగానే చిన్న చిన్న కాసులు అలా చూస్తాం కదా, బట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఒక్కొక్క కాసు నా థమ్ ఫింగర్ అంత పెద్దదనమాట, అంత పెద్ద కాసులు. అండ్ దీనిపైన లక్ష్మీదేవి కూడా చాలా ఎంబోస్డ్గా అండ్ చాలా క్లియర్గా, ముద్ర కూడా చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా ఉంది. సో మధ్యలో ఇలా పెండెంట్ వచ్చి మొత్తం ఇలా కాసుల పేరు వచ్చిందన్నమాట స్టిఫ్గా. అండ్ పైన కూడా మనకి ఇక్కడ ఇలా మళ్ళీ కుందన్స్ తోటి స్టార్టింగ్లో ఇలా ఇచ్చారు అటు ఇటు. సో దీని వెయిట్ ఎంత అండి? 95 grams-కి ద హెవీ లుక్తో ఉన్న డిఫరెంట్ కాసుల పేరు అనమాట. వేసుకుంటే ఇలా ఉంది. 95 grams-లో ఇంత హెవీ లుక్తో అనమాట. కాసుల పేరే, బట్ యూ కెన్ సీ ఎంత గ్రాండ్గా ఉందో అండ్ ఎంత డిఫరెంట్గా ఉందో. సో మంచి హెవీ లుక్తో కనిపించే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాసుల పేరు. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. నెక్స్ట్ చూద్దాం మనం ఈ మోడల్. ఇది మామిడి పిందెల హారం లాగా ఉంది. ఇది కూడా కుందన్తో కాంబినేషన్ అండి. కుందన్ నక్షి వర్క్లో. దీని వెయిట్ ఎంత అండి? ఇది కూడా 90 grams అప్రాక్స్ ఉంది. ఓకే. 3/4 ఉంది. ఓకే. ఇది లాంగ్ హారం లాగా కాకుండా మనకి మిడ్ లెంత్ లాగా వస్తుంది అన్నమాట. 3/4 లాగా వస్తుంది. సో దిస్ ఈస్ మామిడి పిందెల హారం. ఐ మీన్ హారం కాదు, 3/4. సో ఇదేంటండి, ఇది కూడా యాంటిక్ ఫినిష్లోనే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మోడల్. డీప్ నక్షి వర్క్ ఉంది దీంట్లో. అచ్చా, డీప్ నక్షి. ఓకే. ఇక్కడ పెండెంట్లో మనకు మొత్తం కుందన్స్తో వచ్చేసింది అండ్ ఇదంతా కూడా డీప్ నక్షి వర్క్ అనమాట. ఇదంతా మనకి ఇలా ఎలిఫెంట్స్లా ఉన్నాయి. అండ్ దీనిపైన మనకంతా ఇలా ఎంబోస్డ్గా ఇచ్చేసారు డిజైన్. సో ఇదొక యూనిక్ పీస్ అని చూడగానే అర్థమవుతుంది అనమాట ఆ వర్క్. సో ఇది వేసుకుంటే ఇలా ఉంది. చూడొచ్చు మీరు ఎంత గ్రాండ్ లుక్ అండ్ ఎంత డిఫరెంట్గా ఉందో. నాట్ ద రెగ్యులర్ డిజైన్స్ అనమాట. సో నేను యాజ్ ఐ టోల్ యూ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ కాబట్టి మనకి రెగ్యులర్ స్టఫ్ లాగా కాకుండా ప్రతి ఐటమ్ కూడా ప్రతి మోడల్ కూడా యూనిక్ పీస్ లాగానే ఉంది. అండ్ ఇది చూడొచ్చు మీరు ఎంత యూనిక్ పీసు అండ్ ఎంత ఎలిగెంట్గా ఉందో. ఇట్ గివ్స్ సచ్ ఎ రాయల్ లుక్ టు అస్. లైక్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది చూసి ఎవరైనా సరే హెవీ వెయిట్ అనే అనుకుంటారు, బట్ దీని వెయిట్ అయితే 85 grams అండి.
వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్, లొకేషన్ అండ్ అలాగే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, ఒకసారి చెక్ చేసేయండి. వీళ్ళకి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే యూఎస్కి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉందండి, బట్ దానికి మినిమం బిల్ ఛార్జెస్ ఏవో ఉన్నాయి. సో మీరు ఒకవేళ వడ్డానం కొనాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కనుక డూ డెఫినెట్లీ చెక్ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్. సో నా ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. బై బాయ్.